ఆచార్య చాణక్యుల వారు భ్రమణము కోసము ఈ విధంగా చెప్పుచున్నారు. భ్రమణము అంటే ప్రయాణము. ఒక రాజు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటే తన దేశ నలుమూలలు విహరించడం వల్ల, పర్యటన చేయడం వల్ల ఆ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని వారికి ఒక మేలు చేసిన వాడు అవుతాడు. తద్వారా రాజు మంచి పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతాడు. ఆ రాజుతో పాటు బ్రాహ్మణుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నలుమూలలో తిరగడం వల్ల తన దగ్గర ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని నాలెడ్జ్ను తనకున్న నాలెడ్జ్ ప్రజలకు ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు గడించగలుగుతాడు. అలాగే ఒక యోగి ఏం చేస్తాడు? వారికి ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయడంలో యోగి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరిగి ఆ ప్రజలలో చైతన్యాన్ని తీసుకురాగలడు. ఈ ముగ్గురు ఒక భ్రమణం చేయడం వల్ల సమాజానికి లాభం. కానీ ఒక స్త్రీ అదే పనిగా తిరుగుతూ ఉన్నట్టయితే తను భ్రష్టు పట్టి పోతుందని ఆచార్య చాణక్యుల వారు చెప్పుచున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.